హాయ్ ఫ్రెండ్స్! నేను ఈరోజు చాలా టేస్టీగా హోమ్ స్టైల్ చేపల పులుసు తయారు చేశాను. చేపల్లో చాలా విటమిన్స్, ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముందుగా చేపల్ని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత అందులో కొంచెం ఉప్పు, కారం వేసుకొని మ్యాగినేట్ చేసుకోవాలి. అలా మ్యాగినేట్ చేసుకున్న చేప ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అరగంట సేపు చాలా మ్యాగినేట్ కావాలి చేపలు. ఇప్పుడు స్టవ్ మీద మనము బాండీ పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు, వెల్లుల్లి, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత చల్లగా అయిన తర్వాత పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ పేస్టును. ఇక చేపల పులుసుకు ముఖ్యమైనది చింతపండు. చింతపండు ముందుగానే నీళ్ళల్లో నానబెట్టుకొని రసం తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు తర్వాత కడాయిలో కొంచెం నూనె పోసుకొని లవంగాలు, ఇలాచీలు వేసుకొని కొంచెం వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. అందులోనే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ముందుగా రెడీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉప్పు, కారం వేసుకొని మసాలా అంతా మంచిగా ఫ్రై అయ్యే వరకు చూసుకోవాలి ఫ్రెండ్స్. అందులో చింతపండు రసం కూడా వేసుకొని చాలా మరగాలి. చింతపండు రసం కూడా అందులో మంచిగా మసలాలి. ఒక 10-15 నిమిషాల వరకు చింతపండు రసం చాలా మరిగిన తర్వాత కొంచెం కొబ్బరి పేస్ట్ కూడా వేసుకోవాలి. అందులో వేసుకున్న తర్వాత చాలా చిక్కబడుతుంది పులుసు. అలా చిక్కబడిన తర్వాత మ్యాగినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా అందులో వేసుకోవాలి. చాలా నెమ్మదిగా వేసుకోవాలి చేప ముక్కలు. అలా వేసుకున్న తర్వాత చాలా కలపొద్దు. చేప ముక్కలను విరిగిపోతాయి. పెద్ద మంట మీద 10-15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత చిన్న మంట మీద ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకొని కొత్తిమీర చల్లుకొని డిష్ అవుట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా తయారు చేసిన చేపల పులుసు చాలా రుచిగా ఉంటుంది. అన్నంలోకి అయితే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మీకు నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి.